ఇంకొక మాట ఇదే గయోపాఖ్యానంలో తర్వాత వస్తుంది. ఎంత దగ్గరవాడు చెప్పినా సరే తప్పుడు పని చేయడానికి మనిషి అంగీకరించకూడదు. ఇవాళ సమాజంలో స్నేహాలు ఎలా ఉన్నాయంటే ధర్మంతో నిమిత్తం లేదు. వాడు నా ఫ్రెండ్ అండి, అందుకని వాడిని పోలీసుల నుంచి నేను కాపాడి ఇంట్లో దాచా. బుద్ధి లేదా మాట్లాడడానికి? వాడు నీకు ఎంత ఫ్రెండ్ అయినా సరే వాడు నేరస్తుడు అయినప్పుడు బయటికి పొమ్మని చెప్పాలి. తల్లిదండ్రులు చేసే పని అదే, స్నేహితులు చేసే పని అదే. విపరీతంగా మత్తుమందులు వ్యాపిస్తున్నాయి ఇక్కడ. కానీ ఆ మత్తుమందులు ఉన్నవాడినే మన ఇంట్లో పెట్టుకుంటాం. మన కొడుకు అవుతాడు, ఇవాళకి అమ్మాయిలు కూడా అవుతున్నారు, ఎవరూ తక్కువ లేదు అక్కడ. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడేవాళ్ళు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మన ఇంట్లోనే ఉంటారు. మనం ఏం చెప్పం, మా అమ్మాయి చాలా సున్నితం, నువ్వు అంతకంటే సున్నిపిండి. గోమ్మే కొడితే అందరూ సున్నితాలు తెలుస్తాయి ఇక్కడ. పైగా పోలీసులు పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా, ఇదో పెద్ద పూజ ఇక్కడ. ఎవరైతే ఏం చేస్తావు ఇక్కడ? వాళ్ళు కొట్టకూడదు, తిట్టకూడదు, పోలీసులు ఏమనకూడదు. మరి పోలీసులు ఎలా అదుపులో పెట్టాలండి? చట్టాన్ని మనమే చేతుల్లోకి తీసుకున్నాం ఇక్కడ. మన పిల్లలకి ఏం చెబుతున్నాం? అటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన అబ్బాయో అమ్మాయో ఇంటికి వస్తే, ఒరే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక ఇంటికి రాకురా అబ్బాయి అని చెప్పగలిగిన తండ్రి ఉంటే వాడికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా. వెంటనే పో, నా ఇంట్లో ఉండడానికి వీళ్ళ. నువ్వు పోలీసు కంటే నా పేరు చెబుతావు, నాకెవడ పేరు చెప్తావురా? పో, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు. ఈ దమ్ము ఎవడకుందండి? పైగా మా అబ్బాయి ఒక్కడే చేశాడా, మా అబ్బాయి ఒక్కడే చేసి, ఇది సాగదీపు. దీని గయోపక్షణం సమాధానం చెప్పింది. కుష్ఠుడు గయ్యుణ్ణి కాపాడుతా, విడిచిపెట్టవయ్యా, నేను నీకు చాలా కావలసిన వాడిని కదా, చెలి చుట్టంబు మహానుభావుడు, నేను నీకు స్నేహితుడిని, బంధువుని, దేవుడు అంటున్నారు అందరూ నన్ను, నేను చెప్పినట్టు వినవయ్యా, గయ్యుణ్ణి విడిచిపెట్టమంటే ఆయన ఏమన్నా తెలుసా? అర్జునుడు బలిజే చిలకమర్తి వారి మాట మాదే, అర్జునుడు మాట కాదు. అర్జునుడి చేత ఏమనిపిస్తా అంటే, కృష్ణ మరోలా అనుకోకు, నేను చేసింది ధర్మం కాబట్టి నేను గయ్యుణ్ణి విడిచిపెట్టాను. ఉపకారి అయినను మిత్రుడైన, ఉపకారి అయినను మిత్రుడైన, కాని పని చేయుమనిన చేయగలడే నరుడు, కాని పని చేయుమనిన చేయగలడే నరుడు. ఇంతవరకు నేనైనా రాస్తా, కానీ కింద గొప్ప ఉపమానం రాశాడు, అది చిలకమర్తి మాత్రమే రాయగలడు. మిగులను ఉపకారి అయినను మిత్రుడైన, కాని పని చేయుమని నసేయగలడే నరుడు, అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన, విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు. ఈ ఉపమానం చిలకమర్తి మాత్రమే వాడగలడు. మనకి ఎంత దగ్గర వాళ్ళైనా సరే తప్పు పని చేయమంటే ఎలా చేస్తామండి? ఇవాళ మొత్తం సంసారాలన్నీ కూలిపోతున్నది ఇక్కడే, మొత్తం దేశంలో అవినీతి పెరుగుతున్నది ఇక్కడే. మన కుటుంబం వరకు ఇవాళ ఎవరికి నలుగురు మించి కుటుంబ సభ్యులు లేరు కదా, ఇద్దరు పిల్లల మించి ఎవరికీ లేరు కదా. కుటుంబాన్ని కనీసం అవినీతిమయం కాకుండా కాపాడుకోలేమండి? లేరు, అసమర్థులు. భర్త నీతిపరుడైతే భార్య అవినీతిపరురాలు అవుతోంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరో ఏదో అంటారు, ఏదో ఈవిడ మింగేస్తుంది. ఆవిడ ఏమన్నా కాస్త ఒబ్బిడిగా ఉండి పుట్టింటి వారి సంస్కారం వల్ల ఆవిడ ఏమన్నా ధర్మానికి కట్టుబడి ఉంటే ఈయన మొత్తం లంచగొండ అవుతాడు. ఈవిడ ఆయన్ని అదుపులో పెట్టలేదు, ఆయన ఈవిడిని అదుపులో పెట్టలేడు. వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని మొత్తం బజార్లో బారేశారు. ఇక్కడ అర్జునుడు సందేశం ఏమిటి? కృష్ణ, నువ్వు దేవుడు అవ్వచ్చు, నాకు బావగారు కావచ్చు, అన్ని రకాల మాకు ఉపకారాలు చేయొచ్చు, ద్రౌపదికి 16 చీరలు ఇవ్వచ్చు, నాకు అది వేరే విషయం. కావాలంటే చీరలకు ఎంత ఏందో ఖర్చు చెప్పు, ఇచ్చేద్దాం, అది వేరే విషయం. వినలేదు, దేవుడు చెప్పినా వినలేదు. ధర్మమే ముఖ్యం. ధర్మం లేనప్పుడు దేవుడు ఎందుకు? అధర్మం చేసి మనం దేవుడికి మొక్కుతాం, బుద్ధి ఉందా లేదా? మిగులను ఉపకారి అయినను మిత్రుడైన, మనకి ఎన్ని ఉపకారాలు చేసినా సరే, ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే, కాని పని చెయ్యమంటే చెయ్యకూడదు. ఈ ఒక్క చిలకమర్తి పద్యం చాలు దేశాన్ని బాగు చేయడానికి. భరతఖండంబు చక్కని పాడియావు అని ఆయన రాసిన పద్యం ఎంత గొప్పది, ఇది అంతకంటే గొప్పది. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నానంటే, అమ్మేనండి. అమ్మకంటే ఎవరిని నమ్ముతాము? ఆవిడ పాలిచ్చి పెంచింది, అన్నీ చేసింది. కానీ ఒరే విషం పెట్టదని తినరా అంటే తింటావా? విషమని తెలిసాక తల్లి పెట్టినా తింటావా? అదేమిటమ్మా నాకు విషం పెడుతున్నావు అని అడగవా? అమ్మ కదా అని తినేస్తావా? తెలిసాక. తెలియకపోతే వేరే విషయం. అమ్మైనా సరే, పాలిచ్చి పెంచినా సరే, విషం తినమంటే తినం కదా. మరి మనం చెడ్డ పని చేయమంటే ఎలా చేస్తామనంటే, చెడ్డ పని చేయడాన్ని విషం తాగడంతో సమానంగా భావించాలి. ఇది గయోపాఖ్యానం సందేశం. అది కేవలం పౌరాణిక నాటకం అంటే ఎలాగండి? ఎంత గొప్ప సందేశం అది. దాన్ని అందుకోగలగాలి కదా. ఇలా ఎన్నో నాటకాల్లో ఉండే ఎన్నో రకాల పద్యాలు. ఒక సమస్య ఉద్యోగం చేసేవాడికి ఎదురైంది. లేదు, మన ఇంట్లో మనం ఉన్నాం, ఎవరో సాయం అడగడానికి వచ్చారు, వారికి సాయం చేయడం మనకి ఇష్టం లేదు.
ఎలా నచ్చజెప్పి పంపాలి. శ్రీకృష్ణుడు చాలా తెలివిగా నచ్చజెప్పి పంపాడు. తనకు కావలసిన వాళ్ళకి కావలసిన రీతిలో సాయం చేశాడు, లేనివాడిని ఎగ్గొట్టాడు. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ వచ్చారు. ఈయన ఎప్పుడు పడుకున్నాడు? మధ్యాహ్నం వేళ 11 గంటలు 12 గంటల వేళ పడుకున్నాడు. అసలు అది పడుకునే సమయమేనా? ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజందెడిపవల్ అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యుడు అంబోధిజావరుడు ఆర్తావనుడు అంగజుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజందెడిపవల్ తచ్చీర్షపుంబ్రక్కన అక్కురునాధుండదె కూరుచుండే తళుకుల్ గుల్కంగ పీఠంబునన్. ఈ ఒక్క పద్యంలో భక్తుడికి దుర్మార్గుడికి తేడా చెప్పారు వాళ్ళు. ఇది కేవలం ఊరికే శ్రీకృష్ణుడిని పొగిడే పద్యం కాదు. భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని అర్జునుడు గ్రహించగలిగాడు. అరవిందాక్షుడు శేషసాయి జగదేకారాధ్యుడు అంబోధిజావరుడు, లక్ష్మీదేవికి పతి, ఆర్తుల్ని కాపాడేవాడు, పద్మాల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, ఆర్తావనుడు, అంగజుడు. ఆయన కొడుకు మన్మధుడు అంటారు. మన్మధుడు కూడా నేను మా నాన్నగారంత అందంగా లేను అంటట. ఆ నాన్నగారు మహావిష్ణువు, ఆయనే కృష్ణుడు. అంగజుడు. అసలు ఇంకోటి ఏమో నిరంతర నిర్నిద్రుడు. ఇక్కడ తత్వం ఇంతవరకు మామూలు రూపం. ఆ వర్ణన చూడండి, తిరుపతి వెంకటకి ఉంది. ఇంతవరకు మామూలు రూపం, కృష్ణుడు అందమైన రూపం, ఔన్నత్యం, వైకుంఠం. ఇప్పుడు తత్వం. ఆయన నిరంతర నిర్నిద్రుడు. అసలు నిద్రపోడు కదా. నిద్ర చెందేడిపోవాలి. మామూలుగా నిద్రపోయేవాళ్ళు కూడా పగలు నిద్రపోరు కదా. ఏదో 10 నిమిషాలు అరగంట పడుకోవడం వేరు, 10 గంటలు ఎవడు పడుకోడు కదా పగలు. మామూలుగా నిద్రపోయేవాళ్ళు కూడా పగలు పడుకోరు కదా. ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందెడిపోవాలంటే ఇదో నాటకం. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవరో తెలుసు. దుర్యోధనుడు కూడా వస్తాడు, వాడిని మాయ చెయ్యాలి, అర్జునుడికి సాయం చెయ్యాలి. భగవంతుడు ఖచ్చితంగా కాపాడదలుచుకుంటే ఎంత మాయ చేసినా మనని కాపాడతాడమ్మా, అనుమానం ఏం లేదు, అందులో అనుమానం ఏం లేదు. సమస్త మానవ సంబంధాలు నాశనమైనా సరే మనం కాపాడుకోవలసింది ఆత్మతో ఉండే సంబంధం, మాధవుడితో ఉండే సంబంధమే కాపాడుకోవాలి. మనం మానవ సంబంధాలను వెనకేసుకురావద్దు. ఊరికే ప్రతి మనిషి సంబంధం అవసరాలతో ఉండేదే. అవసరం తీరినంత వరకే, అవసరం తీరితే అయిపోయినట్టే. జీవితాంతం వీళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటాం. ఇక్కడ పనేం లేదు. ఇక్కడ అన్నిటికంటే గొప్ప అవసరం ఏదంటే ఆత్మజ్ఞానం పొందడం. చచ్చేలోగా అది పొందకపోతే జీవితం అంతా అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మాన దూరే స్యాత్ ఇది వేదాంత డిండిమక అని శంకరాచార్య చెప్పినట్టుగా ఆత్మజ్ఞానం ఒకటి పొందకపోతే మొత్తం జీవితం వృధా అయినట్టే లెక్క. వీళ్ళ అవసరాలు తీరుస్తూ కూర్చోవడమేనా? ఎంత చేసి వాళ్ళ కుటుంబం అంటారు, నాకు అర్థం కాదు. 10 మంది పిల్లలు ఎవరికి లేరు, ఉన్నది ఇద్దరు, లింగు లిటుకో అంటారు. ఈ లింగుకో 200 కోట్లు, లిటుక్కో 200 కోట్లు, సరిపోయింది వీడు బతుకు. ఇక్కడ ఇంత ఇచ్చినా సరే మా నాన్న తక్కువ ఇచ్చాడు, మా నాన్న తక్కువ ఇచ్చాడు, అసలు ఇవ్వకపోతే గొడవలేదు. ఇవ్వని వాళ్ళనే పిల్లలు బాగా చూస్తున్నారు, ఇచ్చిన వాళ్ళు మొత్తం అన్ని రకాల ఏడిపించి తింటున్నారు. ఇవ్వని వాళ్ళనే బాగా చూస్తున్నారు. మా నాన్నగారు చాలా కష్టపడ్డారండి, మా అమ్మ అంతకంటే కష్టపడి పెంచింది, ఏమి ఇవ్వడం ఏంటండి, వాళ్ళు తెలివితేటలు ఇచ్చారని వాళ్ళు శుభ్రంగా చూస్తున్నారు. పేదవాళ్ళు తండ్రి ఏమి ఇవ్వకపోతే, ఇచ్చిన వాళ్ళు మొత్తం అన్ని రకాల 72 పోట్లు పడుతున్నారు ఏకంగా, ఇంకా ఇవ్వలేదని. అంచేత లోకానికి గొప్ప నీతి చెబుతోంది ఈ పద్యం ద్వారా. నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడిపోవాలి. ఎప్పుడు పడుకోనివాడు పైగా పగలు పడుకోవడం ఏంటి అంటే ఇది ఒక నాటకమని గ్రహించి అటుపక్కకు చూశాడు. అక్కడ కాలిమి కాలేసి కూర్చున్నాడు సన్నాసివాడు. తలపక్క కూర్చోవడమే కాకుండా పైగా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. దుర్యోధనుడు పాదాల దగ్గర నుంచి వస్తే ఈ పశుపాలకుని పాదముల చెంతన, ఇదో దురహంకారం. వాడు పశుపాలకుడనే అభిప్రాయమే నీకుంటే వాడి దగ్గరికి ఎందుకు వచ్చావు, బుద్ధుందా లేదా? నువ్వు సాయానికి రాకూడదు కదా. అంటే మనిషి ఎంత కపటం అండి. కల్లా కపటం అంటారు. కల్లా అంటే మాటల్లో అబద్ధాలు ఉండొచ్చు, మనస్సులో ఉండదండి. అది కళ్ళ. కళ్ళ వేరు, కపటం వేరు. అంటే కల్లా కపటం ఎందుకంటారు? రెండింటికి అర్థం తేడా ఉంది. కళ్ళ అంటే మాటలో అబద్ధం ఉండొచ్చు, కాస్త బెదిరించడానికో మందలించడానికో ఏదో అబద్ధం చెప్పచ్చు, కానీ మనస్సులో ఏమీ ఉండదు. మన మాస్టర్లు మన ఏమన్నారు, తోలు తీస్తా, ఉతికి ఆరేసి ఎండేస్తా. మాకు పాఠం చెప్పిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆ పని చేయలేదు. ఎవరు ఉతకలేదు, ఎవరు ఆరేసి అండి. ఎవరు మా మాస్టర్లు అందరూ అబద్ధం చెప్పినట్టే. ఆ మాత్రం అనకపోతే హోంవర్క్ చెయ్యం, వాళ్ళ బాధ అది. పీక పిండేస్తాను రే అని పీక పిండేయడమే, ఒక్కడ నా పీక ముట్టుకోలేదు. ఇప్పుడు మా మాస్టర్లంతా అబద్ధాలు చెప్పినట్ట. ఇది కళ్ళ. పైకి అలా మాట అంటారు, చెయ్యరా పని. మనస్సులో ఏం లేదు, నువ్వు పని చేయడం వాళ్ళ ఉద్దేశం. కపటం అంటే ఏంటో తెలుసా? మనస్సులోనే మోసం ఉంటుంది, పైకి దొంగ మాటలు మాట్లాడతాడు, అది కపటం. అంచేత కల్లా కపటం రెండు ఉంటాయి కదా.
అందుకని ఈయన తెలిసినవాడు నాటకం ఆడుతున్నాడు. కూర్చుని ఈయన పశుపాలకుని పాదముల చెంతన, ఆయన నిజంగా పశుపాలకుడనే హీనభావమే నీకుంటే అక్కడికి రాకూడదు. వచ్చినవాడు కాళ్ళ దగ్గర అక్కడ అన్నాడు, ఏదో చోటు కూర్చోవచ్చు కదా, 2 ఆసనాలు వేసే ఉన్నాయి అక్కడ. వెళ్ళిపోయి తల దగ్గర కూర్చున్నాడు, పైగా కాలి మీద కాలేసాడు. ఆ కాలికున్న చెప్పులు కృష్ణుడికే తగులుతున్నాయి. దేవుణ్ణి అవమానించినట్టే కదా. అది చూసిన అర్జునుడు తచ్చీర్షపున్బ్రక్కనక్కురునాదుండెది కూర్చుండే తడుకుల్ గుల్కంగా పీఠంబున, ఆ తల దగ్గర కూర్చున్నాడు దుర్యోధనుడు. వీడికి ఎంత పొగరరా అనుకున్నాడు. కానీ ఈయనకి పట్టిన అదృష్టం ఏంటి? ఎదురుగా కూర్చోవడమే మంచిదైంది. ఎందుకు అర్జునుడు ఎదురుగా కూర్చున్నాడండి? శ్రీ మహావిష్ణువుని మీరు క్షీరసాగర సేనల్లో ఉన్నప్పుడు గమనించండి, ఆయన చూపు ఎవరి మీద ఉంటుంది? ఎదురుగా ఉన్న లక్ష్మీదేవి మీద ఉంటుందమ్మా. తెలిసి ఆ ఇల్లాలు ఎదురుగా కూర్చుంది. ఆవిడ నేను భార్యని అని పక్కన చేరింది అనుకో, పక్కన ఉన్నవాడిని చూడాలంటే మాటికి పక్కకి తిరగాలి. ఎదురుగా ఉన్నవాళ్ళని చూడడం చాలా తేలిక. అందుకే లక్ష్మీదేవికి ఉన్న తెలివి మళ్ళీ అర్జునుడికి ఉంది. అందుకే పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయన. అందుకే సరిగ్గా చూపు అక్కడ పడింది. నేను ముందే వచ్చాను అన్నా సరే దుర్యోధనుడికి ఏం చెప్పాడు? ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను జోచితిన్ బంధుగులన్న అంశమది పాయకనించే సహాయము ఇరువురుంజంతుట పాడి మీకునై చేసేదా సైన్య విభాగము అందు మీకున్ తగుదానిగై కొనుడు. కానీ ఒక్క విశేషము బావా. ఏమా విశేషము బావా అంటే, కోరుట బాలుని కొప్పు ముందుగన్ అని షరతు పెట్టాడు. అర్జునుడు బాలుడా? అప్పటికి వాడికి 10 మంది సంతానం ఉన్నారు, 3 బెళ్ళాలు ఉన్నారు. సుభద్రో భార్య, చిత్రాంగదో భార్య, ఉలూపి ఒక భార్య, ద్రౌపది ఒక భార్య, 4 ఉన్నారు. వీళ్ళందరికీ సంతానం ఉంది. బాలుడు ఏమిటండి? దానికి సమర్థన తిరుపతి వెంకట కవులు చెప్పారు. నీవు స్వతంత్రుడివి, ఇతడు అస్వతంత్రుడు. నువ్వు రాజువి, ఇంటికి వెళ్ళి మీ నాన్నకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. కానీ అర్జునుడు ఇంటికి వెళ్ళాక ఏమడిగారు అంటే 10,000 మందిని అడిగాను, ఎందుకైనా మంచిదంటే బుద్ధి ఉందా లేదా అంటాడు ధర్మరాజు. ఆ కృష్ణుడిని వదిలేసి 10,000 మందిని తెచ్చుకుంటావా? ఎందుకు పనికొస్తారా వీళ్ళు? ఊరేగింపు చేయడానికి పనికొస్తారు ఇక్కడ అని అనడా. అందుకని ఈయన స్వతంత్రుడివి, ఈయనకి ఆ స్వతంత్రం లేదయ్యా, చెప్పుకోవాలి. అందుకని ఆయన ఇష్టం వచ్చింది ఆయన కోరినట్టు. అర్జునుడు ఏం కోరుతాడో ఆయనకు తెలుసు. కలిసి నరనారాయణులుగా ఉన్న మహానుభావులు ఆ లోకంలో కృష్ణార్జునులుగా వచ్చారే, వారికి ఒకరి మనస్సు ఒకరికి తెలియదు. కానీ ఉపాయం, దీన్ని వ్యూహం అంటారు. ఎప్పుడు కలియుగంలో మనం నెగ్గాలి అంటే వ్యూహాత్మకంగా ఉండాలి. సత్యమే పట్టుకుని వేళ్లాడితే కుదరదు. దగ్గర సంసారంలో ఎప్పుడూ సత్యభాషణం ముఖ్యం కాదు, సరస భాషణం ముఖ్యం. అలాగని అబద్ధాలు ఆడమని కాదు, అక్కడ చెప్పే నిజాన్నే కాస్త సరసంగా చెప్పు, అంతే. వాళ్ళకి నచ్చేలా చెప్పు. అందుకని ఆయన ఏం చెప్పాడు? నిజమేనయ్యా, నువ్వు ముందు వచ్చావు, ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జునుడు నేను చూచుతున్నాయి. ఇప్పుడు ముందుగా అర్జునుడు చూసే అవకాశం ఎందుకు వచ్చింది? వీడు తల దగ్గర కూర్చోవడం వల్లే వచ్చింది. అంటే వాడి కర్మకు వాడే వచ్చు. నువ్వు తల దగ్గర కూర్చున్నావు, నేనేం చేయను, నాకు కనపడలేదయ్యా. నేను కళ్ళు తేవగానే అర్జునుడు కనపడతాడు. మరి ఎవరు వచ్చారు అంటే కోర్టు వారి సాక్ష్యం ప్రకారం నేను ఎవరిని ముందు చూశానో వారే వచ్చినట్టు కదా లెక్క. కోర్టు వారికి ప్రతిదీ కాగితం ఉండాలి. నువ్వేదో చెప్పేస్తే కుదరదు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంటారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకనే ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మారిపోయే దేశంలో 4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఉన్నా మారిపోతుంది ప్రతిదీ డాక్యుమెంటల్. అందుకని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నా కళ్ళు అయ్యా, నా కళ్ళు అర్జునుడు చూశాయి అని చెప్పి. పోనీ బంధువులు అంటావా? నిజమేనండి, చాలామందికి తెలియకపోవచ్చు. అర్జునుడు కేవలం చెల్లెలి భర్త. కానీ దుర్యోధనుడు ఏం బంధుత్వం లేనివాడు కాదండి, వియ్యంకుడు. దుర్యోధనుడి కుమార్తె లక్షణని కృష్ణుడు కుమారుడైన సాంబుడికిచ్చి వివాహం చేశారు. మరి బావమరది ఎంతో, వియ్యంకుడు అంతే కదా. బంధుత్వంలో దూరం ఎక్కడుంది? బంధుకులన్న అంశమది పాయక నిలిచే సహజం ఇరువురుంజందుట పాడి మీకునై చేసేదా సైన్య విభాగం అని నేను సైన్య విభాగం చేస్తున్నా. ఇందు మీకు కోరుకోండి అన్నాడు. అర్జునుడు ఏం కోరుకున్నాడో అందరికీ తెలుసు. మనం సాయం ఎగ్గొట్టాలన్నా, మనం అనుకున్న వాడికి చెయ్యాలన్నా, సంసారంలోనూ ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ వ్యూహాత్మకంగా ఉండడానికి చాలా పనికొచ్చే పద్యం ఇది. ఫైనాన్షియల్ బెనిఫిట్ కాపాడే పద్యం. ఇంకొక మాట, ఇవాళ సంసారం కంటే కూడా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బారిన పడకుండా ఉండడానికి గొప్ప పద్యం కాళ్ళకూర నారాయణరావు గారే మధుసేవ నాటకంలో చెప్పాడు. ఆయన 3 నాటకాలు రాశాడు మహానుభావుడు, 3 గొప్పవి. వేశ్యావృత్తి నిర్మూలన కోసం చింతామణి, వరకట్న నిర్మూలన కోసం వరవిక్రయం, మద్యపాన నిషేధం కోసం మధుసేవ. ఆ మధుసేవ నాటకంలో చివరిలో కస్తూరిని నాయిక ఉంటుంది. ఆవిడ అంటుంది, దుర్వ్యసనాలు చాలా తీవ్రమేనయ్యా,
ఇవాళ స్మార్ట్ ఫోన్ పెద్ద దుర్వ్యసనమైంది. ప్రతిరోజు పత్రికలో ఒక పేజీ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని గురించి ఉంటుంది. ప్రముఖ పత్రికల్లో మీరు గమనించండి. అంత వ్యసనం అయిపోయింది అది. దీని నుంచి బయటపడడం ఎలాగా? చాలా తేలిగ్గా బయటపడొచ్చని చెబుతున్నాడు కాళ్ళకూరు నారాయణరావు. దిగిన ముంచును మున్నీరు, తినిన జంపు విషము, తొక్కినన్ గరచును వెసభుజంగము, అంటినం చుర్రుమని కాలు నగ్గిని, దిగిన ముంచును మున్నీరు. ఆ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయో. దిగిన ముంచును మున్నీరు, త్రొక్కినన్ గరచును వెసభుజంగము, దిగిన ముంచును మున్నీరు, త్రొక్కినన్ కరచును వెసభుజంగము, తినిన జంపు విషము, తొక్కినన్ గరచును వెసభుజంగము, అంటినను చుర్రుమని కాలు నగ్ని, వానికి ఎడముగా బడబెడలు వారికి ఏమిటి భయంబు, వానికి ఎడమైన వారలకు ఏమి భయము. అన్ని గొప్ప తీవ్రమైనవే ఉన్నాయండి. ఇవాళ చెడగొట్టేవే ఎక్కువ ఉన్నాయండి. ప్రపంచంలో బాగుపరిచేవి లేవండి. ఇవాళ మీరు వార్తాపత్రికలు బయట దొరకదు, గమనించండి. నేను ఎక్కడైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా రోజు పొద్దున్న దినపత్రిక చదివి తీరాల్సిందే, లేకపోతే నాకు ఎక్కదు. మన సామాజిక వ్యాఖ్యకు అదే కారణం. కానీ నాకు పెద్ద సమస్య ఏంటంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెడితే పొద్దున్న 6ంటికి బయలుదేరాలి. అప్పటికి మా ఇంటికి పేపర్ రాదు, దారిలో పేపర్ దొరకదు. నేను విజయవాడ వెళ్ళేసరికి పేపర్లు అయిపోయాయి అంటాడు. ఆ రోజు నాకు ఉపవాసమే, నేను పేపర్ చూడాలి. అందుకని నేను ఎంత శ్రద్ధ ఉంటుందంటే కార్యకర్తలకు ఫోన్ చేసి, బాబు మీరు హోటల్లో తెలుగు పేపర్, మళ్ళీ వాడు ఏం చేస్తాడు, ఇంగ్లీష్ పేపర్ ఒకటి పెడతాడు నా ప్రాణానికి. ఇంగ్లీష్ పేపర్ కాదండి, తెలుగు పేపర్. ఎందుకంటే హోటల్లో ఎక్కడ తెలుగు పేపర్లు ఉండవండి ఇవాళ. అని స్టార్ హోటల్స్ కదా, నేషనల్ నాశనం అయిపోయింది. అందుకని నాకు పేపర్ కావాలి. అందుకని మా డ్రైవర్ని నేను పేపర్ ఎక్కడ డబ్బా కొట్లన్నీ తిరగడమే పొద్దునేడుతూ. నాకు గంట సేపు సరిపోతుంది. ఎందుకు దొరకట్లే అనుకుంటున్నారు? ఎవ్వరూ పేపర్ల మీద ఆధారపడడంలా అందరూ నెట్ న్యూసే, దొంగ వార్తలే నమ్ముతున్నారు. పత్రికల వార్తలు నమ్మడం మానేశారు. కానీ ఒక బాధ్యత, పత్రిక ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, ఏదైనా సరే ఒక ప్రముఖమైన పత్రిక ఉన్నప్పుడు వాళ్ళకు బాధ్యత ఉంటుంది. వార్త వేసేటప్పుడు ఆలోచించుకుని వేస్తారు, లేకపోతే వాళ్ళ మీద కేసు పెడతారు. నువ్వు యూట్యూబ్లో పెట్టేవాడికి ఏముంటుందండి బాధ్యత? వాడికి తోచిన వాడు పెట్టేస్తాడు. ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఎవరినో అనారోగ్యం వస్తే చూడడానికి ఆసుపత్రికి వెడితే ఈయన ఆరోగ్యం విషమం అంటే పెడతాడు. వెళ్ళిన వాడు ఆరోగ్యం, ఈయన వాడిని చూడడానికి వెళ్ళాడు. ఈయన ఇలా కొంతమంది ప్రకటన ఇచ్చుకోవాల్సి వస్తుంది, నేను బతికే ఉన్నానని. ఎంత కర్మ వచ్చిందండి ఇది. మన బుర్రలు ఎంత పాడైపోయి యూట్యూబ్లో ఎవడో పెడితే నమ్మడం ఏమిటి? జాతకాలు కూడా ప్రసిద్ధమైనటువంటి విద్వాంసులు, మొత్తం రాజమండ్రి విద్వాంసులు అందరూ పోయారు. ఇవాళ ఎవడో యూట్యూబ్లో పెట్టేవాడు తయారయ్యాడు. కన్యారాశి వాడికి 27వ తారీఖు ప్రమాదం. గడిది గుడ్డేం కాదు, నేను కన్యారాశి 127 వెళ్ళా, ఏ ప్రమాదం జరగలేదు. ఇది చెప్పేస్తున్నాడు ఇక్కడ. రేపు 27 మీకు చాలా కీలకం. ఏంటి కీలకం? మామూలుగానే కాఫీ తాగాం, పడుకున్నాం, ఏం లేదు, ఆకర్షణ కోసం. ఇవి ఎలా నమ్ముతారండి? వీటికి దూరంగా ఉండే విధానం ఏమిటంటే, మధుసేవలో చెబుతున్నమాట, దిగిన ముంచును మున్నీరు, సముద్రమే ఉందయ్యా. అది ఎప్పుడు నిన్ను సముద్రాన్ని చూసి నువ్వు భయపడతావు. ఎంత సముద్రమో మునిగిపోతావేమో. నువ్వు దిగితే కదా మునిగేది. ఒడ్డున ఉండి మిరపకాయ బజ్జీలు తింటే ఎందుకు మునుగుతావయ్యా? ఆ మిరపకాయ బజ్జీలు మరీ 16 తింటే మునుగుతావు బాత్రూంలో, లేకపోతే మునగవు. ఒడ్డున ఉంటే అది సముద్రం ఉంది, నువ్వు దిగమనవుడు చెప్పండి నీకు. ఇదే ప్రకృతి ప్రేరేపిస్తుంది. కానీ చేయకపోవడం మన ఇష్టం అండి. తోసేది ఎంతసేపు. సామాజిక పరిస్థితి ఇవాళ దేని గురించి మాట్లాడినా, ఎవరైనా వ్యాసాలు రాసినా మాట్లాడినా ఏం చెబుతారంటే, సమాజంలో గొప్ప చైతన్యం రావాలి. ఎవరా సమాజం? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు ఇక్కడ ఇన్ని 100 మంది ఉన్నారు. మనం అంతా సమాజం కాదా అండి? మనం మారదలుచుకుంటే మారలేమా అండి? అసెంబ్లీలో చట్టం చేయాలండి మారడానికి. నీకు మారడం ఇష్టం లేదు, ఆ విషయం చెప్పరాదా? సమాజంలో మార్పు రావాలట. ఆ సమాజం ఏమన్నా బ్రహ్మ పదార్థమా, ఆకాశమా? ముందు మనం మారాలి కదా. మనం మారాలి కదా. ప్రముఖ రచయిత టాల్స్టాయ్ చెబుతాడు ఒక గొప్ప మాట, నిన్ను నువ్వు మార్చుకో, ప్రపంచంలో ఒక వెధవ తగ్గిపోయినట్టే అని చెప్పాడు వాడు. ఒక వెధవ తగ్గిపోయినట్టే, ఆ పని చెయ్యి. ఒక వెధవ తగ్గాడు కనీసం, మిగిలిన వాళ్ళు ఉండదు. ఇప్పుడు మనం మార్చుకో, లోకం అంతా మారాలి. ఇక్కడ అది మారుతుంది, మారకపోతుంది, మన చేతిలో ఉందా? అంటే సముద్రం ఎదురుగా ఉండొచ్చు, నిన్ను ఎప్పుడు మోచుతుందో నువ్వు దిగితే కదా నువ్వు దెక్కయా. అంతేకాదు, తినిన జంపును విషం చంపుతుంది, నువ్వు తింటే కదా. నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో, ముందు పెట్టినవాడిని తినమనం. అందుకే మన సంప్రదాయం చాలా గొప్పదండి. ఎక్కడా మోసానికి అవకాశం లేనట్టుగా మేకు బిగిస్తారు. అతిథిని మన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు యజమాని అతిథితో కలిసి భోజనం చెయ్యాలి. ఇందులో 1,00,000 రకాల జాగ్రత్తలు ఉన్నాయి.
చెయ్యాలి. ఆడవాళ్ళు చేయకపోవచ్చు, బంధువులు చేయకపోవచ్చు, కానీ ఎవరిని పిలిచామో వారితో పాటు ఇంటి యజమాని భోజనం చేయాలి, అక్కడే పెట్టుకుని చేయాలి. ఎందుకంటే ఒకటి పంక్తి భేదం లేకుండా ఆవిడికి భర్త మీద ప్రేమ వల్ల భర్త కోసం కాస్త మెత్తగా ఉన్న అప్పాలన్నీ అక్కడ పెట్టి గట్టి అప్పాలు మనకు పెట్టచ్చు, చచ్చిపోతాం పళ్ళు ఊడిపోయి. అందుకని వాళ్ళ ఆయనతోనే మనం భోజనం ఎందుకు నిన్ననే తద్దినం జరిగింది, అందుకని ఆ మాటలు అలా ఉంటాయి. నేను మా అమ్మగారికి నాన్నగారికి ఆబ్దికం పెట్టినప్పుడు అలా రాత్రి ఏం కలగంటానంటే అప్పాలు మెత్తగా ఉంటే బాగుండు, అప్పాలు మెత్తగా. ఆ తద్దిన నాడు తప్పితే అప్పాలు ఉండరు. ఎప్పుడైనా ఇంట్లో ఉండమంటే ఎవడైనా పోయాడు అంటారు. ఏం కర్మ, ఇప్పుడు అప్పాల కోసం ఎవడు పోతాడు? పైగా ఈ అప్పాల రహస్యం నాకు ఈ మధ్య తెలిసింది. మా అమ్మగారి తద్దినానికి ఎప్పుడు అప్పాలు చేసినా గట్టిగా ఉంటున్నాయి, మా నాన్నగారి తద్దినానికి అప్పాలు చేస్తే మెత్తగా ఉంటున్నాయి. నాకు అర్థం కాల చాలా కాలం. ఈ మధ్య 2 ఏళ్ల క్రితం అర్థమైంది. తమిళంలో అప్ప అంటే తండ్రి, అందుకని అలా ఉంటాయి. అప్ప అంటే తండ్రి కదా కన్నడంలోను. అందుకని బహుశా అప్పాలు తండ్రి తద్దినానికే మెత్తగా ఉంటాయి, తల్లి తద్దినానికి మెత్తగా ఉండవు అని ఒక సిద్ధాంతం నాకు నేను పెట్టేసుకున్నాను. దానికో యజమానితో ఎందుకంటే ఏమో ఏదైనా విషప్రయోగం జరిగితే ప్రమాదాలు జరుగుతాయి కదా, ఇంటికి ప్రేమతో పిలుస్తారు, చంపేస్తారు. అప్పుడు యజమానం అంతా కూడా తింటే చచ్చిపోతాడు, తెలిసిపోతుంది. ఇక్కడ తిండో. అందుకని తినడం చంపున విషంబు, అది విషం నువ్వు తింటే కదా, తినకుండా ఉండు, జాగ్రత్త పడు. అంతేకాదు తొక్కినను కరచును భుజంగా, పాము ఎప్పుడూ అనవసరంగా మన ఇంటికి వచ్చి ఎవరిని కలవదు. పాముకి ఎవరిని చంపాల్సిన అవసరం లేదు. పాము నరమాంసం తినదు, నరమాంసం తినేవాడు మనిషే, ఇంకెవరు లేరు ఇక్కడ. పాము ఎందుకు కాటేస్తుందంటే అందరికీ తెలుసు, పూర్వం వాళ్ళకి తెలుసు, సైకాలజిస్టుకి తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని భయపడి కాటేస్తుంది. దాన్ని ఏమైనా చేస్తామేమో అన్న భయంతో మన కాళ్ళకు చుట్టుకుని దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం కూర కాబట్టి కాటేస్తుంది. నిన్ను కాటేయడం వల్ల దానికి ఎవరు డబ్బులు ఇవ్వరు, అది కిరాయి గుండా కాదు, అది నిన్ను చంపాల్సిన అవసరం దానికి లేదు. కానీ పావును ఎందుకు చెబుతాం, మనం తొక్కితే అది కరుస్తుంది, ఎందుకంటే దాని భయం దాంది. తొక్కిన కరచును భుజంగము, విషం తింటేనే కదా పోయేది, సముద్రంలో మునిగితేనే కదా. అంతేకాదు అంటినను చుర్రుమని కాలును అగ్ని, అగ్ని ఎప్పుడు కాలుతుంది, నువ్వు అంటుకుంటే, నువ్వు దూరంగా ఉంటే కాలుతుంది కదా. వానికి ఎడముగా నున్న వానికి ఏమి భయంబు అన్నాడు. స్మార్ట్ ఫోన్కి ఎడంగా ఉండగలిగితే అది మన ఏమీ చేయకుండా ఉంటుంది ఖచ్చితంగా. నేను చేసే మీకు చెబుతున్నా, మొహమాటం ఏం లేదు. స్మార్ట్ ఫోన్ అనేది, సామాజిక మాధ్యమాలు అనేవి కాగితం పులి లాంటివి. కాగితం పులి చూస్తే భయపడుతుంది, చూడకుండా ఉంటే ఏ గొడవ లేదు. అవి వచ్చి 20 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ల బట్టి బాగా తీవ్రంగా వచ్చాయి. ఈ 10 సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా స్మార్ట్ ఫోన్ వాడలేదు, చూడలేదు, అంతే లెక్క. నేను చూడలేదు. నా ప్రశంసలు నాకు అనవసరం, నా విమర్శలు నాకు అనవసరం. ఎవరేమైనా అనుకోని, వారు ప్రశంసించాల్సిన అవసరం లేదు, వారు విమర్శించినా మనం పట్టించుకునే పనిలా. మనం ఏం చెబుతున్నామో, మనం ఏం చేస్తున్నామో మనకి తెలుసు, పుట్టించిన అమ్మవారికి తెలుసు. వీళ్ళ ప్రశంసలు, వీళ్ళ విమర్శలు నాకు అక్కర్లేదు. ఎక్కడ ఈ బోర్డు చిన్న ఫోన్, శాంసంగ్ ఫోన్ వేసి తిరుగుతాను, ఇది చూడటమే ఎక్కువ. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఏమీ ఉండవు ఇక్కడ. ఇది కూడా కొని 7-8 ఏళ్ళు అయింది. చాలు, మన బతుక్కి చాలు. బోర్డు దేశాలు తిరుగుతున్నాం, సరిపోతుంది. పైగా ఆ దేశానికి మన స్మార్ట్ ఫోన్ పెట్టుకెళ్ళే ఖర్చు మనది, మనం పెట్టుకోకపోతే వాడు ఇస్తాడు ఫోన్, ఆ ఖర్చు వాడిది. అదో లౌక్యం. రేపు ఏప్రిల్ నెలలో బహ్రెయిన్ ఎడుతున్నాం, జపాన్ ఎడుతున్నాం దంపతులు, మళ్ళీ మే నెలలో లండన్ ఎడుతున్నాం. ఖర్చులన్నీ వారివి, ఫోన్ ఖర్చు కూడా వారిదే. మన ఫోన్ పలకలేదనుకో గొడవ లేదు, ఎవడూ ఫోన్ చేయకుండా ఉంటాడు. ప్రశాంతంగా అక్కడ ఆ దేశాల అందాలన్నీ చూడొచ్చు. రామేశ్వరం అన్న శనేశ్వరం అని ఈ ఫోన్ ఎందుకు ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ విరక్తి. అంతకంటే వాడకపోతే ఏమైందండి? నెలకి ఇన్ని కార్యక్రమాలు చేసి దేశాలు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్న వాళ్ళ మేము బతుకుతున్నాం. స్మార్ట్ ఫోన్ లేకుండా మీరు బతకలేరా? ఆలోచించండి. పోనీ ఏదైనా పెద్ద కంపెనీ ఉండి, బిజినెస్లు ఉండి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఏమీ లేదండి. చదువుకునే కుర్రాడికి స్మార్ట్ ఫోనా? 10వ తరగతి వాడికి ఇచ్చేస్తున్నారు. అన్నం తినకపోతే 3వ తరగతి అమ్మాయికి ఫోన్ ఇచ్చేస్తున్నారండి. అది నాశనం అయిపోతుంది దాని బతుకు. ఇలా కెలికి. ఇది మొత్తానికి ఉపాయం ఏంటంటే దూరంగా ఉండు. సామాజిక మాధ్యమాలు ఎప్పుడు కాగితం పులి లాంటివి. నువ్వు చూస్తే నిన్ను భయపెడతాయి, నువ్వు చూడకపోతే ఏ గొడవ లేదు. సామాజిక మాధ్యమాల్లో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, కామెంటరీ చేసేవాళ్ళు కొద్దిగా. ఆ సామాజిక మాధ్యమాల కంటే చాలా గొప్పది సమాజం. ఆ సమాజంలో మనం ఉండాలి, సామాజిక మాధ్యమాల్లో కాదు ఉండాల్సింది. ఇలాంటి అమృతప్రాయమైన సందేశాలన్నీ నాటకం పద్యాల్లో ఉన్నాయి. నవజీవితాలు బాగవడానికి, యువతరానికి, మహిళలకి, అందరికీ, అన్ని వర్గాల వారికి వారి జీవితాల్లో ఎటువంటి నిరాశ నిస్పృహలు లేకుండా భగవత్ కటాక్షం ప్రసరించడానికి ఈ నవజీవితంలో నాటకం పద్యం అనే నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. మా మూర్తి గారు, జనార్దన్ మూర్తి గారు
వారి నాన్నగారి దగ్గర నుంచి మాకు ఈ నాటక కళాకారులకి హాలు ఇస్తుంటారు. అలాగే ఈ యొక్క పద్యాల రూపంలో సన్మాన పత్రాన్ని రాసినటువంటి దేవనాథ్ సూరి గారు చార్టెడ్ అకౌంటెంట్, కవులు, రంగస్థల నటులు, సీరియల్ నటులు. మొత్తం అంతా ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం. అందరూ దయచేసి కూర్చోండి, మాట్లాడవద్దు. అది గురువు గారు అంటే పద్యమే, పద్యం అంటే గురువు గారు, విన్నారు కదా. అలాంటి గురువు గారికి పాదాభివందన చేసుకుంటూ చిరు సత్కారం. అందువల్ల అందరూ కూడా దయచేసి కూర్చోండి. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం అద్భుతంగా వారి ప్రసంగం జరిగింది. గట్టిగా చప్పట్లతో వారికి ముందుగా మనం, అదేవిధంగా 50 సంవత్సరాలు రామకృష్ణ నాట్య మండలి వసంతాల సందర్భంగా యార్లగడ్డ జగన్మోహన్ రావు గారు వారి తండ్రి గారి దగ్గర నుంచి జొన్నలగడ్డ వారి తండ్రి గారి దగ్గర నుంచి ఈ నాటక రంగాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. వారి పిల్లలు కూడా పవన్ కుమారు, శ్రావణ్ కుమారు, అదేవిధంగా వాళ్ళ అమ్మాయి కళ్యాణి, వారందరూ కూడా ఈ నాటక రంగంలోనే, ఈ కళల్లోనే కొనసాగిస్తూ ఉన్నారు. ఒక సంస్థ 50 సంవత్సరాలు కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. ఆయన అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా దాదాపు ఈ రోజు వరకు 2400 ప్రదర్శనలు చేశారు జొన్నలగడ్డ వారు, యార్లగడ్డ వారు. అదేవిధంగా 1000 మందికి కళాకారులకి వారు సత్కారం చేశారు. అనేక ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో కూడా ఆయన అమెరికా వెళ్ళినా కూడా ముఖ్యంగా ఈ పద్యనాటకాన్ని, భగవద్గీత శ్లోకాల్ని అక్కడ అమెరికాలో ఉన్న పిల్లలకి వారు నిత్యం చెప్తూ ఉంటారు. అటువంటి కుటుంబం, వాళ్ళ తాతగారు, తండ్రి గారు, ఇప్పుడు వారి కుమారులు కూడా ఇలాగే కొనసాగిస్తున్నారు. చాలా ఆనందం. 50 సంవత్సరాలు పూర్తవడం ఒక ఎత్తు అయితే, పెద్దలు నరసింహారావు గారు రావడం కూడా అది హైలైట్. వారికి మరొకసారి గట్టిగా 50 సంవత్సరాలు వసంతాల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం పెద్దలు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని వారి సంస్థ పక్షాన సత్కారం చేసుకుందాం. దేవనాథ్ సూరి గారు. సభకు నమస్కారం. సభాయే నమః. అఖిల నిగమ వాచా సూచిత స్వప్రభావః జగదవన వినాశోద్భూతి లీలా స్వభావః నమతు విమత రక్షశుష్క కాంతారదావః జయతు ముదిత భావః కోపి గోపాలదేవః తెలుగు భాషకు గల దివ్యమౌ కీర్తిని నిష్ఠతో నిల్పిన నిపుణుడతడు. ప్రవచనకర్తగా ప్రఖ్యాతి గడియుచి పద్మశ్రీ సన్మాన పత్రమందే ఆదరణ ఏలేక అడుగున బడినట్టి అవధాన విద్యకు యశముగూర్చే పలు పురాణములను బాగుగా పఠించి పరమార్థముల గుట్టు బయలుపరచే ఆతడే శ్రీ గరికపాటి నరసింహరావు అవధానర రాజు రమ్యమూర్తి. మూఢనమ్మక జనముల గాఢతలను తీవ్రముగా ఖండనము చేయు ధీరగుణుడు. ఇంకా మిగతాయి కూడా చదవమంటారా? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ఈ రోజున పద్మశ్రీ గురువులు పూజ్యులు గరికపాటి నరసింహారావు గారు వచ్చి ఈ యొక్క
నవజీవితంలో నాటక పద్యం అనేటువంటి అంశం మీద చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 50 వసంతాలు వేడుకల్లో ఎన్ని వేల నాటకాలు వేసినా నాకు ఈ రోజున ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ధైర్యం ఇచ్చింది. ఇంకా వీరి యొక్క ప్రవచనం వల్ల నేను ఇంకా ముందుకు కళాసేవ చేయాలని ఇంకా తలంచుచున్నాను. ఆ భగవంతుని అనుగ్రహం. అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరే కళాకారులు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.